అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈ మెయిన్ ఎగ్జామ్ సమీపిస్తుంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ కాంపిటీషన్ గల 2-3 ఎగ్జామ్స్లో జేఈ మెయిన్ ఒకటి. నిజానికి అడ్వాన్స్డ్ కంటే జేఈ మెయిన్ మీదనే ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటారు, ఎందుకంటే కాస్త సులభము, సీట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. చాలామంది అనుకుంటాము ఒక జేఈ మెయిన్ లాంటి ఎగ్జామినేషన్స్ ఏదో నార్మల్ క్వశ్చన్స్ ఇస్తారు, ర్యాండమ్గా యాదృచ్ఛికంగా అనుకుంటారు. కానీ ప్రతి ఎగ్జామ్ వెనుక ఒక నేపథ్యము, తర్వాత ఒక రకమైనటువంటి ఫిలాసఫీ, ఒక రకమైనటువంటి వ్యూహం ఉంటుంది. ఈ వీడియోలో ముఖ్యంగా కాస్త లోతైనటువంటి వీడియో, చివరి వరకు తప్పనిసరి చూడండి. చాలా చాలా ముఖ్యమైనది. బహుశా మీకు బయట ఏ యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో లేనటువంటి ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది. జేఈ మెయిన్ ఎగ్జామ్ యొక్క స్వభావం గురించి, వ్యూహం గురించి, ఫిలాసఫీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. మనం మాట్లాడబోయే వ్యక్తి కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అటు జేఈ మెయిన్, అటు అడ్వాన్స్డ్, అటు సివిల్ సర్వీస్ 3 ఎగ్జామ్లో కూడా ఒక మంచి పెర్ఫార్మెన్స్ సాధించారు. జేఈ మెయిన్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సాధించారు. ఐఐటి ధన్బాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అది మాత్రమే కాక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షన్గా సివిల్ సర్వీస్ ఇంజనీరింగ్ 2 సార్లు ఇంటర్వ్యూ చేశారు. త్రుటిలో మంచి సివిల్ సర్వీస్ పోస్టులు కోల్పోయారు. బహుశా ఈసారి వస్తుందని మనం ఆశిద్దాం. అట్లాంటి ధర్మతేజ సార్ మోడ్యులస్ సీనియర్ ఫ్యాకల్టీ. ఈ మోడ్యులస్ మొదలైనప్పటి నుంచి 12 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దానిలో మా మేనలుడు ఒకడు. అప్పటి నుంచి కూడా ధర్మసాధ్యంలో పనిచేస్తున్నాడు. ఒక మూల స్తంభాల్లో ఒకరు మోడ్యులస్. సో చాలా చిరకాలం మిత్రులు నాకు. ధర్మసాత్రం మాట్లాడి జేఈ మెయిన్ యొక్క లోతును అర్థం చేసుకుందాం, దానిలోని గాంభీర్యతను అర్థం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్. సార్, మనం చాలా వాటిలో మాట్లాడుకున్నాం, కానీ చాలా డీపర్ కాన్సెప్ట్స్ ఎక్కువ మాట్లాడుకోలేదు. యాక్చువల్గా మనం డీప్గా మాట్లాడుకోవడానికి మీరు తగిన వ్యక్తి. మీరు చాలా ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు 3 ఎగ్జామ్స్ రాశారు. ఎస్ సార్. బహుశా మీ అప్పుడు ఏ ఉండొచ్చు మీరు రాసినప్పుడు. సరే, ఏదో రూపంలో జేఈ మెయిన్ అన్నట్లాంటిది. సో జేఈ మెయిన్, అడ్వాన్స్, సివిల్స్ 3 కూడా సక్సెస్ సాధించారు. అఫ్కోర్స్ త్రుటిలో పోయినప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూ పోవడమే ఇంత పెద్ద వాటిలో చాలా చాలా పెద్ద అచీవ్మెంట్ మీకు సివిల్ సర్వీసెస్లో. రిటర్న్లో అయితే పాస్ అయ్యారు కదా. సో ప్రతి పరీక్షకు ఒక నేపథ్యం, ఒక ఇతివృత్తం ఉంటుంది, ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. సో జేఈ మెయిన్ ఎగ్జామ్ యొక్క స్వభావం ఏంటి సార్? క్వశ్చన్ పేపర్ స్వభావం ఏంటి సార్? సో జేఈ మెయిన్స్ గురించి మాట్లాడుకుంటే సార్, నార్మల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. మ్యాథ్స్లో 25 క్వశ్చన్లు ఉంటాయి, ఫిజిక్స్లో 25 క్వశ్చన్లు, కెమిస్ట్రీలో 25 క్వశ్చన్లు ఉంటాయి. సో 20 క్వశ్చన్లు ఏమో ఆబ్జెక్టివ్ క్వశ్చన్, లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ ఏమో న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. లేదు సార్, ఉంది. ఇయర్ ఉంది. సో ఇయర్ ఉంది. అన్ని క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. +4 అంటే ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు కరెక్ట్ అయితే. అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్. ఒకవేళ అటెంప్ట్ చేసిన తర్వాత రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో అది సార్ నార్మల్ ప్యాటర్న్ వచ్చేసి. అందులో 20 క్వశ్చన్లు ఏమో ఎంసీక్యూస్, 5 క్వశ్చన్స్ ఏమో న్యూమరికల్ ఆన్సర్ టైప్. సో సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట 20, 5 న్యూమరికల్ ఆన్సర్ టైప్. అది పేపర్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ వచ్చేసి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ. సో అది సార్ పేపర్ ప్యాటర్న్. సో ఇప్పుడు మ్యాథ్స్ వరకు వచ్చేసరికి నార్మల్గా లైక్ ఇయర్ టు ఇయర్ చూసుకుంటా ఉంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ వేరీ అవుతూ వచ్చింది. యాక్చువల్లీ డిఫికల్టీ లెవెల్ అనే కంటే లెందీ పేపర్ అనొచ్చు. డిఫికల్టీ లెవెల్ మోడరేట్ టు డిఫికల్టే, లైక్ మామూలు అంటే మరీ అంత డిఫికల్ట్ ఏం కాదు. కానీ లెందీ పేపర్ వల్ల స్టూడెంట్స్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయలేక కొంచెం డిఫికల్ట్గా ఫేస్ చేస్తున్నారు మ్యాథ్స్కి వచ్చేసరికి. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్నే ఫాలో అవుతుంది అంటే. సో అది సార్ నార్మల్ పేపర్ ప్యాటర్న్. యాక్చువల్లీ ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు, పేపర్ సెట్ చేసేటువంటి ఏజెన్సీ ఎన్టీఏ. స్టూడెంట్స్ ఏ కెపాసిటీ టెస్ట్ చేయదలుచుకుంటారు, అసలు ఏం కెపాసిటీస్ గుర్తించాలనుకుంటారు జేఈ మెయిన్ ద్వారా? ఓకే, యాక్చువల్గా సార్ నార్మల్గా ఇప్పుడు విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయగలరా లేదా అన్నది మెయిన్ మోటో. ఇప్పుడు నార్మల్గా అదే పేపరు వాళ్ళకి ఒక అంటే మ్యాథ్స్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇండివిజువల్గా అదే పేపర్ ఒక 2 అవర్స్ లైక్ టైం ఇస్తే ఈజీగా ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ చేయగలరు. లెవెల్ ప్రిపరేషన్ 2 ఇయర్స్లో 11th and 12th జరుగుతుంది, జరగదని కాదు. కాకపోతే విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయగలగాలి. అది మేజర్ ఇది. ఇంకో అంటే లెందీనెస్ బట్టి. ఇంకొకటి ఏంటంటే సార్
నార్మల్గా లైక్ ఎగ్జామినేషన్ బాడీ ఏదైనా అంటే తనకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫార్ములా తెలుసా లేదా అన్నది మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నార్మల్గా గుర్తుపెట్టుకొని అదే దాన్ని ఎగ్జామ్లో రెసిప్రోకేట్ చేయగలమా లేదా అన్నది నార్మల్గా వాళ్ళు చెక్ చేసేది. కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఒకటి తీసుకోండి సార్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోనిక్ సెక్షనే తీసుకోండి. పారాబోలాలో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ తర్వాత యూజ్ ఏంటి ఎట్లా ఇది అనేది వాళ్ళు చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాపర్టీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ప్రాపర్టీ యూజ్ ఏంటి. సో వాళ్ళు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ తనకు గుర్తుందా లేదా అనేది కాదు, ఆ ప్రాపర్టీ తను గుర్తుపెట్టుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు స్టూడెంట్ అనేది ఎగ్జామినేషన్ బాడీ టెస్ట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెమరీ బేస్డ్ ఇప్పుడు నార్మల్గా మన దగ్గర చాలా హార్డ్ డిస్క్లు 1 TB హార్డ్ డిస్క్లు 2 TB హార్డ్ డిస్క్లు అనే ఉంటాయి, అందులో మెమరీ ఉంటుంది కదా. బట్ అది దానివల్ల యూజ్ ఏం లేదు. కానీ ఆ మెమరీ ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్ అది గుర్తుపెట్టుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అన్నది మేజర్గా చెక్ చేశారు. అంటే ఒక రకంగా అంటే మెమరీ టెస్ట్ అవుతుందా దాంట్లో? సార్ మెమరీ కొన్ని కాన్సెప్ట్స్ ఎన్ని క్వశ్చన్స్ మెమరీ మీద ఉంటాయి నార్మల్గా? ఉదాహరణ 75 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్యూర్ బట్టి కొట్టి గుర్తుపెట్టుకుంటారు, వాడు పెద్దగా లాజిక్ ఉండదు, డెప్త్ ఉండదు, మొత్తం పర్ఫెక్ట్గా అవుతాయి మెమరీ. ఎన్ని మార్కులు రావచ్చు? అంటే ఇప్పుడు సార్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే లైక్ 25 క్వశ్చన్స్లో రఫ్గా 70 మీరు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నారు కదా, 70 క్వశ్చన్ మెమరీ బేస్ ఎన్ని క్వశ్చన్స్ రఫ్గా ఎన్ని ఉండొచ్చు? 10-15 మెమరీ తోటి కూడా. అంటే లైక్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్ డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ అప్లికేషన్ పెద్దగా ఇంటెలిజెన్స్ లేకుండా ఫార్ములా బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక 10-15 క్వశ్చన్స్ వరకు మెమరీ బేస్ 3 సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి. సో ఇంకేం టెస్ట్ చేయదలుచుకుంటారంటే హార్డ్ వర్క్ అంటే కాన్సెప్ట్స్ ఎంత బాగా తెలిసి టెస్ట్ చేసుకుంటారు? యాక్చువల్గా సార్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ యాక్చువల్గా అంటే ఇంటర్మీడియట్ +1 +2లో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నటువంటి సిలబస్లో ఎంత బాగా కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారు అనే లెవెల్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? జస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నారా లేదంటే టెస్ట్ చేయడానికి ఎన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు రఫ్గా? 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అవే. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే మనకి ఎగ్జామ్లో ఆటోమేటిక్గా మనం హై ట్విస్ట్లు ఏమి ఉండవు. బేసిక్ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ మీదే ఉంటుంది. కాకపోతే మన కాన్సెప్ట్స్ తెలిసినా కొన్నిసార్లు అప్లికేషన్ ఓరియంటెడ్లో స్టూడెంట్ ఫెయిల్ అవ్వచ్చు. అంటే కొన్ని అయితే ప్యూర్ కాన్సెప్ట్స్ మీదనే ఉంటాయి, అంతే. కాన్సెప్చువల్ అప్లికేషన్సే ఉంటాయి 50% ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, 50% కాన్సెప్చువల్ క్వశ్చన్స్. బాగా క్రిటికల్ క్వశ్చన్స్, బాగా డిఫికల్ట్ క్వశ్చన్స్, చాలా ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగే క్వశ్చన్స్, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? అది సార్ ఒక 10-15% సార్, అంతకన్నా ఎక్కువ. అంటే మెమరీ 10-15 ఉంటాయి, బాగా డిఫికల్ట్ 10-15 ఉంటాయి. సో సుమారుగా 50 క్వశ్చన్స్ 55 క్వశ్చన్స్ కాక యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక యావరేజ్ స్టూడెంట్ బేసిక్స్ బాగా నేర్చుకొని బాగా విని శ్రద్ధగా చదివినట్టయితే ఒక సగటు ఐక్యూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎన్ని మార్కులు తెచ్చుకోవచ్చు జేఈఈలో? సార్ నార్మల్గా అయితే ఒక 120 to 150 వరకు తెచ్చుకోవచ్చు సార్. 150 వరకు తెచ్చుకోవచ్చు. మంచి అంటే డిసిప్లిన్ తోటి హార్డ్ వర్క్ తోటి చేసుకోవచ్చు. అంటే 120 నుంచి 150 అంటే సుమారుగా 95% నుంచి 97% మధ్య తెచ్చుకోవచ్చు, అంతే కదా? కొంచెం ఇంకా ప్రాక్టీస్ లెవెల్స్ 95 to 98 వాడు ఒక పెద్ద ఇంటెలిజెన్స్ సంబంధం డిసిప్లిన్గా హ్యాపీగా చదువుకొని కాన్సెప్ట్ చదువుకుంటే సరిపోతుంది. ఫైన్ అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉన్నాయి కదా మనకి, ఎన్సీఆర్టీ ఇంటర్మీడియట్ అకాడమీ అన్నీ సేమే కదా. ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ బాగా నేర్చుకొని పెద్ద మెటీరియల్ పెద్ద వాడకుండా క్లాసులు పాఠాలు బాగా విని టెక్స్ట్ బుక్ బాగా నేర్చుకొని కొంచెం అంతవరకే బాగా చదువుకునే వ్యక్తికి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు సుమారుగా? సార్ యాక్చువల్గా మనకి మనకి ఒక ఫీలింగ్ ఏంటంటే ఏదో డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ చేస్తేనే మనం మంచి సక్సెస్ అవుతాము, మంచి పర్సంటేజ్ వస్తుంది అనుకోవడం అది కాదు సార్. నార్మల్గా బేసిక్ అండర్స్టాండింగ్ ఉండి టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేయగలిగితే చాలా మంచి పర్సంటేజ్ వస్తుంది. అంతా కంప్లీట్ చేయగలిగితే. కెమిస్ట్రీలో బాగా వస్తాయట కదా? సార్ ఎస్, అంటే 3 సబ్జెక్టులు బాగానే వస్తాయి. బట్ కెమిస్ట్రీ ఏంటంటే జనరల్గా ఫాలో అయ్యేది ఎన్సీఆర్టీ రెఫరెన్స్ కింద తీసుకుంటారు కాబట్టి కెమిస్ట్రీలోని యాస్టీస్ క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. బట్ మ్యాథ్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం అది అండర్స్టాండింగ్ ఉంటే చేయగలరు, చాలా ఈజీగా చేయగలరు. ఏ కోచింగ్ మెటీరియల్ లేకుండా టెక్స్ట్ బుక్ నేర్చుకొని కాన్సెప్ట్స్ బాగా నేర్చుకొని టెక్స్ట్ బుక్ కూడా బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే సుమారుగా 98-99% తెచ్చుకోవచ్చు ఈజీగా, ఏ కోచింగ్ మెటీరియల్ లేకుండా కూడా. కాకపోతే అది కంప్లీట్ చేయగలగాలి. టెక్స్ట్ బుక్ ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ బుక్కే తీసుకున్నారు అనుకోండి, ఎన్సీఆర్టీ నార్మల్ అది మొత్తం కంప్లీట్ చేయగలిగితే చాలు, మంచి పర్సంటేజ్ వస్తుంది. ఫీజు కూడా మేబీ ఫిజిక్స్లో మేబీ అండర్స్టాండింగ్స్
డిఫరెంట్ ఉండొచ్చు. అది కెమిస్ట్రీకి టెక్స్ట్ బుక్ ఎక్కువ పనిచేస్తుంది, ఫిజిక్స్కు మధ్యస్థంగా పనిచేస్తుంది, మ్యాథ్స్ కొంచెం. క్వశ్చన్స్ అయితే సార్ సిమిలర్ లెవెలే సార్, క్వశ్చన్స్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే లెంతీనెస్ నేచర్ పెరిగింది ఈ మధ్యన ఇయర్స్లో, అంతేగాని క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ అయితే మోడరేట్. సార్ స్పీడ్ ప్రభావం ఏంటంటే, స్పీడ్ చెప్పి చాలా మందికి టైం సరిపోతుంది, స్పీడ్ రావాలంటే ఏంటి చాలా మంది ప్రశ్న. యాక్చువల్గా సార్ ఇది ఎప్పుడు ఛాలెంజ్ చేశారు స్టూడెంట్స్లో చూసేది, కొంతమందికి స్పీడ్ యాక్యురసీ, కొంతమందికి మంచి ఫాస్ట్గా చేస్తారు, దానివల్ల ఏమవుతుంది అంటే సిల్లీ మిస్టేక్స్ చేసి యాక్యురసీ మిస్ అవుతుంది. కొంతమంది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు కానీ యాక్యురసీ 100% ఉంటుంది. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. బైక్ మీద పోతే కదా స్పీడ్ సేఫ్టీ అని ఎట్లా ఇది అంతే, స్పీడ్ యాక్యురసీ మాత్రం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే కొంతమంది కొంచెం డెడ్ స్లో ఉంటారు కానీ వాళ్ళు 1 hour జాగ్రత్త చేస్తారు, చాలా జాగ్రత్తగా చేస్తారు, అంటే ఇంకా అటెంప్ట్ చేసిన క్వశ్చన్ పర్ఫెక్ట్గా కరెక్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే చాలా ఫాస్ట్గా చేస్తారు, ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ 1 hour 10 minutesలో కంప్లీట్ చేయగలరు, కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 5-6 క్వశ్చన్స్ సిల్లీ మిస్టేక్స్లోనే పోతాయి. సో అది రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అది యాక్చువల్గా ఓన్లీ ట్రిక్ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా స్పీడ్ ప్లస్ యాక్యురసీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్. ఈ షార్ట్ కట్స్ యొక్క ప్రభావం ఏంటంటే చాలా మంది షార్ట్ కట్స్ అనుకుంటున్నారు, లెక్చరర్స్ కూడా షార్ట్ కట్ చెప్పేస్తారు, షార్ట్ కట్ ఒక ట్రెండ్ ఉంది సార్. అది నార్మల్గా సార్ షార్ట్ కట్ ఎప్పుడైనా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత యూస్ చేయాలి. నార్మల్గా స్టూడెంట్స్కి చెప్తాము, అది ఎంసెట్ లెవెల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి, సో అందులో కొంచెం స్పీడ్గా చేయడం కోసమని షార్ట్ కట్స్ చెప్తాము. కాకపోతే పాయింట్ ఏంటంటే వాళ్ళు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ లేకపోతే షార్ట్ కట్ నేర్చుకొని కూడా యూజ్ ఏమి ఉండదు. కొన్ని సందర్భాలు నెగిటివ్ యూజ్ అవుతుంది, ఒక క్వశ్చన్ ఒక తీరుగా అర్థం చేసుకొని ఒక తీరు ఆన్సర్ అయితే తప్పులు అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం స్టూడెంట్స్కి షార్ట్ కట్స్ వాళ్ళంతలా వాళ్ళు క్రియేట్ చేసుకునే లెవెల్కి వస్తే అది ఎక్స్పర్ట్ అవుతారు. అంతే సార్, అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు ఒకటి షార్ట్ కట్స్ రాశారు, సో షార్ట్ కట్స్ రాసినంత మాత్రం అవి మనం చదివితే మనం అది చేయగలమని కాదు, అది అండర్స్టాండింగ్ ఉంటేనే మనకి ఆ షార్ట్ కట్ కూడా ఎప్పుడు యూస్ చేయాలని అర్థమవుతుంది. సార్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అత్యుత్సవమైన పేరెంట్స్ స్టూడెంట్స్ శ్రీ చైతన్య మెటీరియల్, నారాయణ మెటీరియల్, ఫిడ్జీ మెటీరియల్, ఇంకొక మెటీరియల్, రెజొనెన్స్ మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి అది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? యాక్చువల్గా అయితే నేను స్టూడెంట్స్కి అంటే నార్మల్గా మేము చెప్తున్న స్టూడెంట్స్కి అయితే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే త్రీ థింగ్స్ సజెస్ట్ చేశాం సార్. నార్మల్గా వన్ థింగ్ ఈజ్ లైక్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెంట్గా లైక్ మీరు ఎంత టైం చదివినా ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేయండి అని. సెకండ్ థింగ్ స్మార్ట్ వర్క్ అని. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదవాలి, ఏం రిఫరెన్స్ ఏం ఫాలో అవ్వాలి. సో జనరల్గా క్లాస్ నోట్స్ ఈజ్ ద ఫస్ట్ రిఫరెన్స్ సార్. క్లాస్ నోట్స్ చదివి కంప్లీట్గా అండర్స్టాండింగ్ ఉంటే టాపిక్ మీద ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద థింగ్స్ డన్ అయిపోయినట్టు. క్లాస్ రూమ్ నోట్స్ కూడా ఇస్తుంటారా? క్లాస్ రూమ్ నోట్స్, రన్నింగ్ నోట్స్ ఉంటుంది సార్. అదే ఫస్ట్ రిఫరెన్స్ బుక్. మేము స్టూడెంట్కి చెప్పే ఫస్ట్ రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అయితే క్లాస్ నోట్సే సార్. రన్నింగ్ నోట్సే ఫస్ట్ రిఫరెన్స్ బుక్ మేము చెప్పేది. సెకండ్ ఏంటంటే మా మాడ్యులస్లో ఎవ్రీ వీక్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, టెస్ట్ పేపర్స్. సో అంటే మా లైక్ స్టూడెంట్కి డెలివరింగ్ లెక్చర్ ఎలా ఉంటుందంటే క్లాస్ నోట్స్లో ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోయింది. అంటే మిగతా 30% ఎలా రీచ్ అవుతుంది అంటే నేను చెప్తాను. సపోజ్ మేము క్లాస్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ చేయించామనుకోండి, ఇంకా కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మా మెటీరియల్లోంచి కవర్ అవుతాయి. ఇంకా కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఇప్పటి వరకు లైఫ్లో చూసి ఉంటారు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఎగ్జామ్లో ట్రై చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా అన్ని కలిపి వాళ్ళకి 100% రీచ్ అవుతుంది అనమాట. కంప్లీట్గా స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ 100% రీచ్ అవుతుంది. సో ఫస్ట్ రిఫరెన్స్ ఏంటంటే క్లాస్ నోట్స్. సెకండ్ రిఫరెన్స్ ఏంటంటే మా మెటీరియల్ ప్లస్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్, ఎవ్రీ వీక్ టెస్ట్ సిరీస్ లాగా ఉంటుంది. ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పేపర్ కంపల్సరీగా ఇంపార్టెంట్ అది. సో దానికి అందుకు మేము ఏం చెప్తామంటే ఎర్రర్ అనాలిసిస్ షీట్ అని కూడా ఇస్తాము. ఆ ఎర్రర్ అనాలిసిస్ షీట్లో ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేశారు, సిల్లీ మిస్టేక్స్ చేశారా, కాన్సెప్చువల్ ఎర్రర్స్ అయిందా ఏంటన్నది వాళ్ళు నోట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ డే పేపర్ డిస్కషన్ కూడా చేస్తాం. సో ఈ రెండు కంపల్సరీ సార్. మీరు చెప్పిన టెక్స్ట్ బుక్ ఎక్కలేదు, నేను ఆ టెక్స్ట్ బుక్ అనేది చెప్పిన దాంట్లోనే మేమేం చేసామంటే ఇప్పుడు స్టూడెంట్స్కి టెక్స్ట్ బుక్ మీరు చదవండి అంటే యాక్చువల్గా సార్ అంటే ఇది మీకు ఒక ఐరనీ అనిపించవచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు సార్ నార్మల్గా మీరు ఏదైనా ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి, అంటే మీరు లైక్ రెఫరెన్స్ బుక్స్ నేను బ్లేమ్ చేయట్లేదు కానీ నార్మల్గా అంటున్నాను. ఇప్పుడు సపోజ్ జిఆర్బి పబ్లికేషన్స్ అని తీసుకున్నారు అనుకోండి, జిఆర్బి పబ్లికేషన్స్ వాల్యూమ్ ఇంత ఉంటుంది సార్, చాలా పెద్ద లెంతీ ఉంటుంది. అంటే చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవ్రీ వర్డ్ ఉంటుంది. కానీ ఎన్సీఆర్టీ సార్ చాలా స్మాల్ ఉంటుంది. ఎన్సీఆర్టీ అంటే ఇప్పుడు జిఆర్బి పబ్లికేషన్స్ ఒకే ఒక ఆథర్, ఓపీ టాండన్ సమ్ ఆథర్ నార్మల్గా లైక్ ఒక 2-3 యాడ్ రెఫరెన్సెస్ ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ నార్మల్గా ఎన్సీఆర్టీ ఒక 10-15 మెంబర్స్ ఒక టీం ఉండి ప్రిపేర్ చేసింది. సో వాళ్ళ రైటింగ్ ఆ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి అర్థం కాదని మనం రెఫరెన్సెస్కి వెళ్తున్నాం.
కానీ ఎన్సీఆర్టీ అర్థం చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ బుక్. అంటే ఓవరాల్ బయట ప్రైవేట్ పబ్లికేషన్ కంటే కూడా ఎన్సీఆర్టీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు బెటరే సార్. అవునా? ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్ మెంబర్స్ కలిపి ఆ 15 మెంబర్స్ టీమ్ ఎక్స్పర్టైజ్ అన్ని ఆ థాట్ ప్రాసెస్. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక కంటెంట్ ఉందనుకోండి, దాన్ని మనం ఒక 1 పేజ్ మొత్తం రాశారు. ఆ 1 పేజ్లో ఏదో ఒకటే కోర్ ఐడియా ఉంటుంది, ఆ ఒక్క పాయింట్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. వీళ్ళంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో అది అర్థం కాదు కాబట్టి మనం రెఫరెన్స్ బుక్స్ లా కంటెంట్ ఇచ్చేస్తాం. భగవద్గీత ఇంతే ఉంటుంది, మహాభారతం ఇంత ఉంటుంది, కానీ భగవద్గీత ఎసెన్సే. సో ఇప్పుడు నార్మల్గా అది మనకు చదివితే అర్థం కాదు కాబట్టి పీపుల్ ఏంటంటే చదవరు అంతే. సో అందుకు రెఫరెన్స్ బుక్స్ కానీ వెళ్తాం. సో మేమేం చేసామంటే ఆ కంటెంట్ని స్టూడెంట్కి అర్థమయ్యేలాగా మేము ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసి మేము స్టూడెంట్స్కి ఇస్తాం అన్నమాట. సో ఆ మెటీరియల్ చేసిన సిమిలర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మనకి టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా రిసీవ్ అవుతుంది. సో మేము చెప్పింది ఏంటంటే ఇది అనమాట. ఓకే సార్, ఇప్పుడు చాలామంది ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు ఎన్ని రాయాలి, మాక్ టెస్ట్లు వాట్ ఎవర్ ఇట్ ఇస్, గ్రాండ్ టెస్ట్లు ఎన్ని రాస్తే బెటర్ యాక్చువల్? సార్ యాక్చువల్గా అయితే ఇది ఒక మిస్కాన్సెప్షన్ ఉంది స్టూడెంట్స్లోనూ కూడా. నార్మల్గా లైక్ వాట్ దే విల్ ఫీల్ ఈజ్ లైక్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అని ఫీల్ అవుతారు. అంటే నార్మల్గా మేము కూడా స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్కువ టెస్ట్ రాయమని చెప్తాం. కాకపోతే అక్కడ టెస్ట్ రాయడం కాదు ఇంపార్టెంట్, ఏ టెస్ట్ అటెంప్ట్ చేసినా ఎవ్రీ టెస్ట్ అనాలిసిస్ ఇంపార్టెంట్. సో అనాలిసిస్ చేయకపోతే నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎన్ని రాసినా యూజ్ లేదు. సో అందుకే ఏం చెప్తామంటే, సో ప్రతి క్వశ్చన్ సపోజ్ స్టాండర్డ్గా ఫిక్స్గా టైం పెట్టుకొని, ఓకే ఈ సబ్జెక్ట్ ఇంత టైం చేసాం, ఈ సబ్జెక్ట్ ఇంత టైం చేసాం, ఇందులో ఎన్ని కరెక్ట్ అయింది, ఎంత రాంగ్ అయింది. సో అలాగా ఎవాల్యుయేట్ చేసి ఎందుకు మిస్టేక్స్ అయింది అన్నది చేసి ఆ మిస్టేక్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మిస్టేక్ చేయకుండా నేర్చుకుంటే చాలు సార్. సో ఆన్ అండ్ యావరేజ్ మేము రెగ్యులర్గా ఏం చేసామంటే స్టూడెంట్స్కి ఒక 15 టెస్ట్ మేము కండక్ట్ చేస్తున్నాం, గ్రాండ్ టెస్ట్. ఒక 15 టెస్ట్ లాస్ట్ ఇయర్ పెట్టిన పేపర్స్ని ప్రాక్టీస్ టెస్ట్ కింద స్టూడెంట్స్కి ఇచ్చేసాం అనమాట. 15 గ్రాండ్ టెస్ట్ టైం ఉంటుందా సార్? ఉంటుంది అయిపోయినాక వరకు లేదు సార్, నార్మల్గా మనకు సెప్టెంబర్ ఎండింగ్కి సిలబస్ అయిపోతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ రివిజన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రివిజన్ ఉంటుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 20th వరకు ఒక 15 గ్రాండ్ టెస్ట్ ఈజీగా పెట్టచ్చు సార్. ఎవ్రీ 3 days ఒకటి ఈజీగా పెట్టచ్చు అనమాట. ఇంకో 15 టెస్ట్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన పేపర్స్ని స్టూడెంట్స్కి ప్రాక్టీస్ టెస్ట్ కింద ఇచ్చాము. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా క్లాస్లో రెక్టిఫై చేస్తారు. యాక్చువల్లీ ఇంకోటి కొంతమందికి ఉండే అభిప్రాయము, సందేహం ఏంటంటే, ఇప్పుడు పెద్ద కాలేజెస్ ఉన్నాయి, చిన్న కాలేజెస్ ఉన్నాయి. ఈ పెద్ద కాలేజ్ మనకు తెలిసినవి శ్రీ చైతన్య, నారాయణ, ఫిడ్జీ, ఆకాష్, ఇంకా కొన్ని ఫ్రాంచైజీలు అవి కోటా కూడా వచ్చినాయి. చిన్న కాలేజీలు వస్తే మోడలెస్, గ్రోయింగ్ మంచి కాలేజ్ అని చెప్పేది ఎన్నో ఉన్నాయి, చిన్న చిన్న స్టాండర్డ్లో 9, నానో, మోడలెస్, ఇగ్నైట్, సో డిఆర్ అకాడమీ, ట్యూరుటో, ఇంకా వేరే కొన్ని మైటీ అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఫైన్. సో వాళ్ళ పేరెంట్స్ కొంతమంది సందేహం ఏంటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు పెడితే మీకు ఒక 300-400 స్ట్రెంత్ ఉంటారు, మీ ర్యాంకింగ్ అంతా 300-400 తెలుస్తుంది. సో అదే చైతన్యాలో రాస్తే 1,00,000 మంది రాస్తారు. సో 1,00,000 మందిలో నేషనల్ కాంపిటీషన్ అవార్డు ఎంతనో తెలుసుకుంటారు. సో మా కాంపిటీషన్ లెవెల్ తెలియదు కదా, చిన్న వాళ్ళు చెప్తారు, అది జనరల్ సందేహం. దాని గురించి మీరేమంటారు సార్? యాక్చువల్గా నేను మీకు ఓకే ఇది మీకు నెగిటివ్ పాయింట్ కింద అనొచ్చు, బట్ నేనైతే అది పాజిటివ్గానే తీసుకుంటాను. అంటే నార్మల్గా మీకు నా పాయింట్ కాదు, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైంది నాకు. కాకపోతే దానిలో ప్రయోజనం వారికి ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప ఏముండదు, నాకు ఆ విషయం తెలుసు. కాకపోతే సార్ నార్మల్గా మేమేం చేస్తామంటే, మాకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, మొదలెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. సో స్టూడెంట్స్కి ఆన్లైన్ ఎగ్జామే కండక్ట్ చేస్తాము. సో అందులో వాళ్ళకి ఇమీడియట్గా ఎంత టైం టైం తీసుకున్నారు, ప్రతి క్వశ్చన్కి ఎంత టైం పట్టింది, ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది రాంగ్ అయింది అనేది స్టూడెంట్స్ కూడా యావరేజ్గా తెలుస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఓన్లీ మీరు చెప్పినట్లు లిమిటెడ్ స్ట్రెంత్ 300-350 మెంబర్సే ఉంటారు. సో వాళ్ళ ర్యాంకింగ్ కూడా 300-350లోనే ఉంటుంది. సో దీనికోసం మేము ఏం చేసామంటే, మేము అంటే రెగ్యులర్గా వేరే అదర్ ఇన్స్టిట్యూట్ పేపర్స్ కూడా యాస్టీస్ పేపర్ని ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ పేపర్, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ర్యాండమ్గానే కాదు, జస్ట్ ఆ పేపర్ని మేము స్టూడెంట్స్ కూడా కండక్ట్ చేస్తాం అనమాట. ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ లైక్ ఒక ఏదో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుని ఆ పేపర్ని మేము స్టూడెంట్స్ కూడా ఇస్తాం అనమాట. సో వాళ్ళకి వచ్చిన స్కోరు మా దగ్గర ఆల్రెడీ డేటా తోటి మేము ప్రెడిక్ట్ చేసుకుంటాం అనమాట. మేము మాకు తెలుస్తుంది, మేము అది స్టూడెంట్స్కి ఎవరైతే ఆల్ ఇండియా స్థాయి ఇన్స్టిట్యూషన్స్ ఆ క్వశ్చన్ పేపర్స్ మీరు కూడా పెడతారు, ఏ మార్కులకు ఎంత స్కోర్ అనేది మీకు ఆల్రెడీ డేటా ఉంది అట్లా అనమాట. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఇంకోటి కూడా ఒకటి ఉంది. అంటే నార్మల్గా ఇప్పుడు మాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 మెంబర్స్కి సపోజ్ ఇక్కడ వస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్లోనే అక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా అంటే మేమేం చెప్తామంటే ఇంటూ 10 చేసుకుంటే మీకు ఓవరాల్గా అంత వస్తుంది అని చెప్తాం అనమాట. ఇంటూ 10 చేసుకుంటే సరిపోతుంది.
రెగ్యులర్గా. ఇప్పుడు ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్లో సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఈ 150 మార్క్స్కి ఈ టైప్ ఆఫ్ ర్యాంకింగ్ ఉండొచ్చు అనేది నేను చెప్తాను. ఫైనల్ ఎగ్జామ్లో ఇంటూ 5 తోటి వస్తుంది ఫైనల్ ఎగ్జామ్, అంతే. ఓకే. సో చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ధన్యవాదాలు సార్. చాలా చాలా మంచి విషయాలు మనకు జై మెయిన్కు వ్యూయర్స్కు అర్థమైనాయి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.